నేతలు ఇవాళ ఆదిలాబాద్ జిల్లా రైతుల్లో భరోసా నింపేందుకు సిద్ధమయ్యారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించనున్న నేతలు వారికి ఆర్థిక సాయం కూడా అందించబోతున్నారు. ఆ తరువాత ఇచ్చోడలో బహిరంగ సభలో పాల్గొంటారు. రుణమాఫీ అంశంలో ప్రభుత్వం మాట తప్పి రైతు ఆత్మహత్యలకు కారణమైందంటూ తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు రైతు భరోసా యాత్రను నిర్వహిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శిస్తూ ప్రభుత్వం తీరును ఎండగడుతున్నారు హస్తం పార్టీ నేతలు. అన్ని జిల్లాల్లోనూ ఈ యాత్రకు జనాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో రైతు భరోసా యాత్రకు సిద్ధమవుతున్నారు నేతలు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ యాత్రలో పలువురు నేతలు పాల్గొననున్నారు. బోధ్ మండలం పొచ్చెర, జోమిడి గ్రామాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించనున్న నేతలు కుటుంబాలను ఓదార్చి ఆర్థిక సాయం చేయనున్నారు. ప్రకృతి శరీర రీతిలో మనకు రైతన్నలకు సహకరించక ఎన్నో అప్పుల పాలై ముందే ఇబ్బందిలో ఉన్నటువంటి రైతన్నలకు ఆదుకోక ఉత్తి హామీలు ఇచ్చి రైతన్నలను మభ్యపెట్టడం, ప్రజలను మభ్యపెట్టడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక రైతు ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి సంఘటన మనం అందరూ చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇచ్చోడలో బహిరంగ సభలో పాల్గొననున్నారు నేతలు. ఆత్మహత్యలు చేసుకోకూడదని, రైతుల తరపున తాము పోరాటం చేస్తామని కాంగ్రెస్ నేతలు భరోసా ఇవ్వనున్నారు. అయితే రైతు భరోసా యాత్రను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు భారీ సన్నాహాలు చేస్తున్నాయి.